సత్యేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అందరూ కూడా చెప్పండి, చేతులు జోడించుకొని. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ వేసి చూడండి అందరు కూడా. ఓం చేతులు జోడించుకొని. మరి ఇక్కడ మహాత్ములు మన దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. మరి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మరి హంపీపీఠ మహాసంస్థానాధీశ్వరులు. మరి వారు మన అత్వెల్లి మేడ్చల్ గ్రామానికి రావడం మనం ఎంతో పూర్వజన్మంలో పుణ్యం చేసుకుంటే కానీ మహాత్ముల యొక్క దర్శనం మనకు కాదు. మరి అట్లా మరి ఈ దేశంలో ధర్మదండం పనిచేయనప్పుడు దైవదండమే పరిపాలించింది. పూర్వము విజయనగర సామ్రాజ్యం పతనమవుతున్న సమయంలో హరిహర రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని తిరిగి ఆ విజయనగరాన్ని స్థాపించిన రాజగురువులు విద్యారణ్య స్వామివారు హంపీలో విరూపాక్ష విద్యారణ్య సంస్థానాన్ని స్థాపించారు. మరి అప్పటి నుండి ఈ రోజు వరకు ఈ యొక్క మహాపీఠము ధర్మ ప్రచారానికి ధర్మ రక్షణకు ఎనలేని కృషి చేస్తున్నది. మరి చరిత్రలో ఎన్నోసార్లు ఎన్నో దేవాలయాలు ధ్వంసమై పూజలు ఆగిపోతే ఎంతో ధైర్యంతో మరి ఈ యొక్క హంపీపీఠం వారే అక్కడికి తరలి వెళ్ళి తిరిగి పూజాధికారులు మొదలు పెట్టారు. ఒకప్పుడు నిజాం పరిపాలనలో కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం వ్యాస మహర్షి ప్రతిష్ఠిత అయినటువంటి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంపై కూడా ఆధిపత్యం చెలాయించి పూజాధికారులు ఆపివేశారు. అప్పుడు ఆలయాన్ని మూసివేశారు. అప్పుడు అక్కడి ప్రజలు పూజారులు మరి తమను ఏ పీఠం రక్షిస్తుందా అని విచారించి హంపీకి చేరుకున్నారు అక్కడి బాసర ప్రజలు, అక్కడి పూజారులు. అప్పుడు అప్పటి పీఠాధిపతి మతోన్మాదులకు భయపడకుండా వీరికి అభయమిచ్చి తిరిగి ఆలయంలో నిత్య క్రతువులు పూజలు ప్రారంభించినటువంటి మహాఘనత మన హంపి మహాసంస్థాన పీఠాధిపతులకే చెందింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బాసరలో నిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి మన ప్రస్తుతం విద్యారణ్య భారతి స్వామివారి పరంపరలో 46వ పీఠాధిపతిగా శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి పీఠాధిపత్యం వహిస్తున్నారు. సంవత్సరంలో స్వామివారు 8 మాసాలు 8 నెలలు పూర్తిగా భారతదేశంలో 8 రాష్ట్రాల్లో సంచార యాత్రకు కేటాయించి ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి మహాత్ములు మన హంపి పీఠాధిపతి స్వామివారు. అలనాడు విద్యారణ్య భారతి స్వామివారు ఏడాదిలో ఒక్కరోజు కూడా విడవకుండా ప్రతిరోజు ఒక్కొక్క ఆలయానికి కుంభాభిషేకం నిర్వహించారు. ఎన్నో ప్రతిష్టాపనలు చేశారు. అదే స్ఫూర్తిని వీరు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు కొత్తగా నిర్మించబడినటువంటి దేవాలయాలు పురాతన ఆలయాలను పునరుద్ధరించినటువంటి కుంభాభిషేకము వీరి చేతుల మీదుగానే ఎన్నో దేవాలయాలు మరి పునరుద్ధరించబడుతున్నాయి. అలాంటి దేవాలయంలో మన అత్వెల్లి మేడ్చల్ బ్రహ్మసూత్ర రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మన బ్రహ్మసూత్ర రాజరాజేశ్వర స్వామిని 2 సంవత్సరాల క్రితం మరి మా రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ గారు స్వామివారిని కలిసి, స్వామీజీ మా దగ్గర ఇట్లా శివుడు చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి శివలింగం ఇట్లా చాలా దీనావస్థలు ఉన్నది, మీరు ఒకసారి వచ్చి చూడాలి అని 3 సంవత్సరాల క్రితం అడిగినప్పుడు స్వామివారు ఎలాంటి సంకోచాలకు తావివ్వకుండా వెంటనే వచ్చి మరి దేవాలయాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్మింపజేసేటువంటి శక్తిని వారు ఆ మల్లేష్ గౌడ్ గారి కొసగారు. మరి వారి యొక్క ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో మరి వారు ఇంతకుముందు ప్రతిష్టాపన కార్యక్రమం కూడా వారి చేతుల మీదుగానే, మరి ప్రథమ వార్షికోత్సవం వారి చేతుల మీదుగానే, ఈ యొక్క ద్వితీయ వార్షికోత్సవం కూడా వీరి చేతుల మీదుగానే జరగడం
మనం పూర్వజన్మంలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి మహాత్ముల దర్శనం మనకు కలగదు. అందరు ఒకసారి శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కారం చేసినట్టు భావన చేస్తూ